హాయ్ అందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్ ఆ పార్టీకి మొన్నటి వరకు ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ మనందరికీ తెలిసిందే. దేశం మొత్తం గర్వించదగ్గ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి జానీ మాస్టర్‌కు ఇక పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి జనసేన పార్టీ ప్రకటన చేసింది. పార్టీ కార్యక్రమాల్లో జానీ మాస్టర్ పాల్గొనకూడదని కూడా ప్రకటన చేసింది. మొన్నటికి మొన్న విజయవాడ వరద బాధితుల సహాయార్థం కూడా జానీ మాస్టర్ విజయవాడ వెళ్ళి వరద బాధిత సహాయ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఇవాళ జానీ మాస్టర్కి ఒక షాక్ ఇచ్చింది జనసేన పార్టీ. ఇక నుంచి తాను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని చెప్పింది. దానికి సంబంధించి వేములపాటి అజయ్ కుమార్ గారి పేరు మీద ఒక లేఖను విడుదల చేసింది. ఆయన వేములపాటి అజయ్ కుమార్, హెడ్ కాన్ఫ్లిక్ట్స్ మేనేజ్మెంట్, జనసేన పార్టీ. ఆయన ఇచ్చిన ఆ లేఖలో పొందుపరిచిన అంశాలు ఏంటంటే, జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీ షేక్ జానీని ఆదేశించడమైనది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఇది ప్రధానంగా ఆ లేఖలో పొందుపరిచిన అంశం అన్నమాట. అంటే జానీ మాస్టర్ మీద ఒక మహిళా కొరియోగ్రాఫర్ కంప్లైంట్ చేసింది. ఇది దీని నేపథ్యం. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఈ ఉదయం ఆ మహిళా కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను పలుసార్లు లైంగికంగా వేధించాడని, ఆయన మీద వెంటనే చర్య తీసుకోవాలని ఆమె తన లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఇంకా కొన్ని సంచలనమైన అంశాలు ఆమె వెల్లడించింది. 2017లో ఒక ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న డ్యాన్స్ షోలో ఆయన పరిచయం అయ్యారు జానీ మాస్టర్. ఆ తర్వాత తన టీం ద్వారా లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తన దగ్గర చేరాలని ఆయన చెప్పిన మీదట, ఒత్తిడి తీసుకొచ్చిన మీదట 2019లో ఆయన దగ్గర చేరటం జరిగిందని చెప్పింది. ఆ తర్వాత ఒక ముంబైకి అవుట్డోర్ షూటింగ్ ఉన్న సమయంలో ముంబైకి వెళ్ళినప్పుడు ముంబైలో హోటల్ రూమ్లో తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని, ఆ తర్వాత కూడా నార్సింగిలో తన ఫ్లాట్లో జానీ మాస్టర్ పలుమార్లు లైంగికంగా ఇబ్బంది పెట్టాడని ఆ లేడీ కొరియోగ్రాఫర్ 21 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. అయితే దీనికి సంబంధించి వాస్తవాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. అంటే పూర్తి వివరాలు అయితే ఇంకా లేదు. అయితే పోలీస్ స్టేషన్లో కేసు అయితే 376 సెక్షన్ కింద రేప్ కేసు నమోదు చేశారు. అలాగే 506 కింద క్రిమినల్ బెదిరింపు కేసు, అలాగే 323 సెక్షన్ కింద గాయపరచడం అనే అంశం మీద కూడా కేసు నమోదు చేశారు. సో రేప్ కేసు, అలాగే బెదిరించడం, గాయపరచడం, ఈ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మీదట వెంటనే స్పందించిన జనసేన పార్టీ ఒక లేఖ అయితే విడుదల చేసింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉన్నది. మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అంటే ఎంత వారలైనా కాంతదాసులే అనే నానుడి మనకు ఎలాగో ఉంది. సో మొన్న ఆదిమూలం అనే ఒక ఎమ్మెల్యే, సత్యవేడు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఈ రకంగానే ఒక మహిళను వేధించిన క్రమంలో ఆమె చేసిన ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఇవాళ జానీ మాస్టర్ మీద వెంటనే ఆ వార్త వచ్చిన కొన్ని గంటల్లోనే జనసేన పార్టీ చర్య తీసుకుంది. మరి ఇలాంటి ఒక క్రమశిక్షణ వైసీపీలో ఎందుకు లేదు అనేది ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాలి. వైసీపీలో అనేక మార్లు ఇలాంటి ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులుగా చలామణయ్యారు తర్వాత. కానీ ఇవాళ జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ చర్యలు చూస్తే వైసీపీ మీద ఒక రకమైన జుగుప్స కలగక మానదు. ఏదేమైనా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన వాస్తవాలు ఏమైనా ఉండను. ఈ తర్వాత జానీ మాస్టర్ నిర్దోషిగా తేలొచ్చు కూడా. లేదు, కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే అంతా మంచిగా ఉన్నప్పుడు కలిసి ఉంటారు, ఏదైనా తేడా వచ్చినప్పుడు వెంటనే ఆడవాళ్ళు ఫిర్యాదు చేస్తారు. ఇది మహిళలకు ఉన్న ఒక సౌలభ్యం అని చెప్పచ్చు. సో నిజంగా జానీ మాస్టర్ ఇద్దరు ఇష్టపూర్వకంగా కలిశారా, లేకపోతే ఇంకొక అంశం కూడా ఆమె ప్రస్తావించింది. తనను మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని కూడా జానీ మాస్టర్ వేధించాడని కూడా చెప్పింది. అంటే నిజంగా జానీ మాస్టర్ని ఆ అమ్మాయి వేధించిందా, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి కంపల్సరీగా అని చెప్పేసి జానీ మాస్టర్ని అడిగితే జానీ మాస్టర్ కాదని అన్నాడా, దాంతో ఆమె బయటకు వచ్చి ఈ రకమైన ఫిర్యాదు చేసిందా, లేకపోతే నిజంగానే జానీ మాస్టర్ ఈ రకంగా ఆ అమ్మాయి చెప్పిన రీతిని బిహేవ్ చేశాడా, ఇది తేలాల్సి ఉంది. పోలీసులు ఈ అంశాన్ని నిగ్గు